రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్షలు జరపనున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్షలు జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. ముఖ్యంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్న తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వివిధ శాఖ అధికారులతో మరోవైపు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడతలో దాదాపు 4.5 లక్షల ఇల్లు మంజూరు చేసి ఆ నిర్మాణాలు ఇప్పటికే కంప్లీట్ అయినాయి. కొన్ని ఇంకా తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఇక జూన్ 2 నుంచి రెండో విడతగా 2.5 లక్షల ఇల్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది. గత కేబినెట్ సమావేశంలో 2.5 లక్షలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ గత ప్రభుత్వంలో కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులతో మాటు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి కలిసి వివరించే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అటు ఇంద్రమ్మ ఇళ్ల నివాసాలు కావచ్చు, మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరోవైపు అటు జీవిత బీమాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు అంటే రైతు రుణమాఫీ కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపటి నుంచి వివిధ జిల్లాల్లో అటు మహబూబ్నగర్తో పాటు మిగిలినటువంటి కొన్ని నల్గొండ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కొన్ని జిల్లాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక రాబోయే కాలంలో 2023